హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ రెండవ రోజు. శ్రీ పరమహంస యోగానంద్ ఇలా చెప్తున్నారు. మా నాన్నగారు మమ్మల్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చాలా గట్టిగా కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎన్నడూ నాటకాలకు కూడా వెళ్ళడు. వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీతా పారాయణలోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బొట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు, కానీ ఆయన మాత్రం రోజు ఆఫీస్కు ట్రామ్బెడ్లోనే వెళ్తుండేవాడు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి అసలు ఉండేది కాదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవటానికి నిరాకరించారు. వాటితో పాటు లాభం పొందటం ఆయనకి ఇష్టం ఉండదు. తీరిక వేళలో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వహిస్తే చాలని ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకే బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాలను తనిఖీ చేయటానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సింది ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేయనేలేదట. 3 పని ఆయన ఒక్కడే చేసేవాడు. అకౌంటెంటు వెనకటి నుంచి పరిహారంగా ఆయనకు చెల్లించాల్సినవి 1,25,000 రూపాయలని తేల్చి చెప్పాడు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికి చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయాడు. తర్వాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్లో చూసి దాని గురించి నాన్నగారికి అప్పుడు అడిగాడు. భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవటం ఎందుకు అని జవాబిచ్చారు ఆయన. అన్నింటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బులు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుందనుకుంటాం. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మ నాన్నగారు కాశీలోనే ఉండేవారు. అక్కడ ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులు కూడా అయ్యారు. సహజంగా నాన్నగారికి ఉండే తాపన ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది కూడా. అమ్మ ఒకసారి పెద్దక్క రమకు ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒకసారి మాత్రమే, అది కూడా పిల్లల కోసమే అని చెప్పిందంట. నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాష్ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైన్లో అవినాష్ బాబు పనిచేస్తుండేవాడు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాష్ బాబు అనేక మంది భారతీయ మునుల్ని వారి యొక్క కథల్ని మనసుకు అత్తుకునేటట్లుగా నా చిట్టు చెవులో నూరిపోస్తుండేవాడు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవాడు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లాహిరి మహాశైలకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అని అడిగితే లేదు అన్న. అందుకు ఆయన చెప్తున్నాడు, అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాష్ బాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం. అప్పుడేసాడు చిక్కు ప్రశ్న ఆయన. ఏం చెబుతారో వినాలని ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్లుగా తల తిప్పాను నేను. నువ్వింకా కొన్నేళ్లకు పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావటానికి ఓ వారం రోజులు సెలవు ఇవ్వమని నా పై ఆఫీసర్ గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారు ఆయన. మతంలో పడి పిచ్చివాడవుతున్నావా ఏంటి అని అడిగారు. నువ్వు గనక పైకి రాదలుచుకుంటే ఆఫీస్ పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పేవాడు. ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబురులో దారిలో నడిచిపోతుంటుంటే పల్లకీలో వస్తున్న మీ నాన్నగారు కనిపించారు.
బంట్రోతుల్ని పల్లకిని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తేనే కలిగే లాభాలు ఏమిటో చెప్పుకొస్తున్నారు. కానీ నేను మాత్రం దిగులు పడుతూనే ఉన్నా. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బ్రతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగినటువంటి అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతలో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారు ఆయన. ఆశ్చర్యచకితులమై ఉన్నటువంటి మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమైపోయారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి ఆశ్చర్యంగా అలాగే నిల్చుండిపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వటమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటాను. పద, రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పటం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగినటువంటి మహాగురువులు లాహిరి మహాశయుని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. అయితే మావిని కూడా తీసుకుని వెళ్ళి తమ ఆధ్యాత్మిక పందాన్ని అనుసరించడానికి మాకు దీక్షమని ఆయన అడుగుదాం. ఆయన దగ్గర తీసుకువెళ్తావా నన్ను అని అడిగాడు. తప్పకుండానండి. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంతో ఎంతో సంతోషంతో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళటానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడ చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తర్వాత సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చొని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళను మిలమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపాడు. భగవతి బాబు, మీ క్రింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉంటున్నారుగా. 2 రోజుల క్రిందట గడ్డిబీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తర్వాత అవినాష్ బాబు, నా దగ్గరికి రావటానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఒక ఆధ్యాత్మిక సాధనాన్ని ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైనటువంటి ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైనటువంటి మీ నాన్నగారు నేను ఆప్తమిత్రులా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు కదా. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్టంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో ఆయన ఫోటో మా పూజా మందిరానికి వనెతిస్తుండేది. అమ్మ, నేను అనేక రోజులు ప్రొద్దుట సాయంత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచినటువంటి పూలతో పూజ చేస్తుండేవాళ్ళం. సాంబ్రాణి, గుగ్గిలం, ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైనటువంటి దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రవృత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం ఎంతో మహత్తరమైంది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయులను గురించినటువంటి భావనకు నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్టంలోంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్లుగా కనిపించేది. తరచు తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్నటువంటి ఆయన పాదాలను తాకటానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించినప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనస్సులో చట్రంలో బిగించినటువంటి చిన్న బొమ్మ రూపంలో స్ఫూర్తివంతమైనటువంటి సజీవ రూపంలోకి మారిపోయింది.
ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు లేదా సంక్షోభం మెరిపినప్పుడు కానీ తరచుగా ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాడిని. ఆయన భౌతిక రూపంలో జీవించటం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాడిని. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించటం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడటం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దపడే శిష్యులకు ఆయన రక్త మాంసాలతో నిండిన దేహాన్ని చూడటానికి ఎందుకు? నేను మీకు ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోని ఎప్పుడూ ఉంటానుగా అని చెప్పి రాస్తుండేవారట. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిరి మహాశయుల ఫోటో మూలంగా మరి ఆ విషయాలు తెలిసాయి. ఈరోజు మరి ఈ మంచి మాటను ఇంతటితో సంహరించుకుందాం. తిరిగి మరుసటి రోజు మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస శరీరం. థ్యాంక్ యూ.